మా ఇంట్లో నేను చేసే చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను రండి. ధనియాలు, జీలకర్ర, పట్టా, లవంగాలు, యాలకులు, స్టార్ పువ్వు, బిర్యానీ ఆకు వేసి ఫ్రై చేసి మిక్సీ పట్టుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం కడాయిలో ఆయిల్ వేసి ఆవాలు, పట్టా, లవంగాలు వేసి ఆనియన్స్ వేసి కరివేపాకు వేసి దోరగా ఫ్రై చేసుకుందాము. అవి వేగిన తర్వాత చికెన్ అయితే వేసేద్దాము. నేనైతే ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి. వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము. ఆ చికెన్లోంచి నీళ్ళు అయితే వస్తాయి కదండి, వాటికి చికెన్ అయితే చక్కగా ఉడికిపోతుంది. మనమైతే కొంచెం పసుపు వేసుకుందాము, ఉప్పు వేసుకుందాము. వేసి అయితే బాగా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడైతే ఒక మీడియం సైజ్ టమోటాని చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే వేసుకుంటున్నాను. వేసి బాగా కలుపుకుందాము. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. వేసి బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ వేగిన తర్వాత సరిపడ కారం అయితే వేసుకుంటున్నాను. ముక్కలు బాగా మనకు చికెన్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా, అప్పుడైతే వేసేద్దాము. వేసి బాగా కలుపుకుందాము. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. లాస్ట్గా కొత్తిమీర వేసుకొని దించేసుకుందాము. అంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.